సార్ మీ అసోసియేషన్ గురించి వింటుంటేనే చాలా ఓన్ చేసుకోవాలనిపిస్తుంది. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ అంటే చాలా పేర్లు ఉన్నాయి, చాలా పాపులర్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. బట్ ఈ పేరు వినగానే ఒక ఎమోషన్ కనెక్ట్ అయింది. సో ఏంటి మన అమెరికన్ తెలుగు అసోసియేషన్? తప్పకుండా అండి. సో మొట్టమొదటిగా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. సో మాట అనేది సేవ, సంస్కృతి, సమానత్వం అనే ఈ 3 సూత్రాలతోటి ఒక లక్ష్యాలుగా పెట్టుకొని మనం ముందుకెళ్తాం అన్నమాట. సేవ, సంస్కృతి, సమానత్వం. సమానత్వం అది చెప్తా. అది కోర్ హార్ట్ ఆఫ్ మాట మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ సమానత్వం. సేవా కార్యక్రమాలు అన్ని ఆర్గనైజేషన్స్ చేస్తాయి, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అన్ని ఆర్గనైజేషన్స్ చేస్తాయి. కానీ సమానత్వం అనే ఒక సూత్రము ప్రధాన లక్ష్యంగా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ కోర్ హార్ట్లో ఉంది. మేమందరం కూడా ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నో ఏళ్ళ నుంచి వేరే వేరే ఆర్గనైజేషన్స్లో పనిచేసి వాళ్ళందరికీ ఎంతో అనుభవం ఉన్నది, అవగాహన ఉన్నది. అసలు తెలుగు వారంటే ఏంటి, వాళ్ళని ఎలా రంజించ చేయాలి, వాళ్ళకు ఎలాంటి సదుపాయాలు ఇవ్వాలి అమెరికాలో అనేది మంచి ఉద్దేశంతో పెట్టామండి. ఈ సేవా కార్యక్రమం అనేది మేము ఎలా చేస్తామంటే, అమెరికాలో ఉన్న ప్రజలు ఇక్కడ నుంచి వలస వచ్చిన భారతీయులు అందరూ దాంట్లో మన స్పెషల్గా తెలుగువారు, ఉభయ రాష్ట్రాల్లో నుంచి వచ్చిన ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఈ ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగు వారందరికీ కూడా అక్కడ మనం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం. అంటే వాళ్ళకి ఏం అవసరం, అందరూ అనుకుంటారు అమెరికా నుంచి వచ్చారు, వీళ్ళకి డబ్బులు ఉన్నాయి, వీళ్ళకి ఏం అవసరం అని. అది కాదండి, అక్కడ చాలా అవసరం. చాలామంది F1 విద్యార్థులు ఇక్కడ నుంచి వెళ్ళి చదువుకోవడానికి వచ్చి అక్కడ ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే వచ్చిన పేరెంట్స్ కానీ లేకపోతే విజిటర్స్, పాపం వాళ్ళు విజిటర్స్ వస్తారు అక్కడికి, ఇక్కడ మన ఇండియాలో ఒక ఇన్సూరెన్స్ పట్టుకొని వస్తారు అనమాట. వాళ్ళకి ఏదైనా సడన్గా ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా జరిగితే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. చాలామందికి తెలియదు ఇవి ఇక్కడ ఈ ఇన్సూరెన్స్లు అక్కడ సరిగ్గా పనిచేయవు. సో ఇట్లాంటి వాళ్ళు కానీ లేకపోతే అక్కడనే స్థిరపడ్డ వాళ్ళు చాలామంది, అంటే మనం నార్త్ ఇండియన్స్ వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. సో వాళ్ళు కూడా మనం చేసే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు అనమాట. సో ఫర్ సపోజ్ మనము ఫ్రీ హెల్త్ క్లినిక్ ఉచిత వైద్య శిబిరాన్ని అమెరికా గడ్డ పైన ఫర్ ఎవర్, అంటే ఎప్పటికీ రన్ అవుతూనే ఉంటుంది. ఎప్పటిదాకా మన మాట ఉంటుందో అన్ని రోజులు మనము ఉచిత వైద్య శిబిరాన్ని అందిస్తాం.